సాయి తత్వం అంటేనే ప్రేమ తత్వం అని మాట్లాడుతూ ఉంటారు బిక్కి కృష్ణ గారు. సాయి తత్వం అంటేనే నమ్మకం అని మాట్లాడుతూ ఉంటారు. సాయి తత్వం అంటేనే ఇన్వాల్వ్‌మెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకలా మాట్లాడతారు? తన మాటల్లోనే తెలుసుకుందాం. సాయిబాబాకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో చేసున్నాం. ప్రతి వీడియోని వాచ్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా మీరు డైరెక్ట్‌గా బిక్కి కృష్ణ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారిని కలవచ్చు, మాట్లాడొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఎన్నో పరిశోధనలు చేశారు. చక్కటి పాటలు, మంచి అద్భుతమైన స్వరం. చాలా చక్కగా పాడతారు, రాస్తారు. దీనికి సంబంధించి పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే సాయిబాబా గురించి పూర్తి సమాచారం మీకు తెలియాలి అంటే ఇలాంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకోవాలి. నమస్కారం. మీరు సాయిబాబాకి సంబంధించి చాలా పుస్తకాల్ని రచించటం కానివ్వండి, పాటల్ని రాయటం కానివ్వండి చేశారు కదా! మీరు సాయిబాబాకి సంబంధించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, మీకు సాయిబాబా కనిపించడం జరిగిందా? అంటే మాటల్లో కానివ్వండి, వాళ్ళ చూపుల్లో కానివ్వండి, ఎక్కడైనా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా, మీ స్వీయ అనుభవం ఏదైనా ఉందా? అలాగే అసలు బాబాని నమ్మాలి అంటే ఇంకా ఎలా ఉండాలి, ఇలా కాకుండా అని ప్రశ్నించే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏమిటి? చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. అయితే ఎవరైనా, నేను కూడా ఒకప్పుడు అంటే ఈ బాహ్య ప్రపంచంలో, ఇదే బాహ్య ప్రపంచంలో చదువులు, బాహ్య ప్రపంచంలో గురువులు, మన యొక్క జ్ఞాన పరిధి, మనం చదువుకున్నది, హేతువాదుల మధ్య తిరగడము, ఇంకా స్నేహితులు, యూనివర్సిటీలు, ఇవన్నీ నాలో ఒక రకమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చాయి. అంటే దేన్నైనా ప్రశ్నించడం, హేతుబద్ధంగా ప్రశ్నించడం. అది నాకు తెలిసిన జ్ఞానంతో అదే నిజం అనుకునేవాడు. కానీ బాబా తత్వంలోకి వెళ్ళిన తర్వాత, మా గురువు చేసి చంద్రకుమార్ గారు అని చెప్పాను మీకు, ఆ తత్వములో ఉండే లోతుకు వెళ్ళే కొలది నాకు అనుభవాలు రావడంతో పాటు అనుభూతి కలిగింది. అంటే ఇన్వాల్వ్మెంట్. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే, మన ఇంటికి బంధువులు వస్తుంటారు, మన ఇంట్లో అంటారు, అమ్మ ఆమె చాలా చక్కగా ప్రేమిస్తుంది అంటే, మన ఇంట్లో అందరూ ప్రేమించము, ఒక్కరిని మాత్రము ఇతరులు అందరూ లైక్ చేస్తుంటారు. కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్. వాళ్ళు వంట చేయడం కానీ, పలకరించడంలో కానీ, ఇది ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం సాయి తత్వంలో చాలా ముఖ్యమైనటువంటిది ఇన్వాల్వ్మెంట్. మనం ఎలా తప్పిస్తామో, నేను ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు సాయి బాబా సచ్చరిత్రని చదువుతూ ఉన్నాను ఉదయం. ఎందుకో పులికించిపోయి ఎప్పుడైనా అటువంటి పవిత్రమైన ప్రదేశానికి వెళతానా అని తప్పించేవాడిని. నాకు 6 నెలలు సెలవు ఇవ్వమన్నారు. అటువంటిది అనుకోకుండా ఒక్క వారంలోగా ఢిల్లీకి వెళ్ళేటువంటి ఒక అవకాశం రావడం, నాకు 5 మంది డిపార్ట్మెంట్లు ఉంటే నన్నే సెలెక్ట్ చేయడము, అక్కడ ఢిల్లీకి వెళ్ళడము, 6-9 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసారి నాకు షిరిడీకి టికెట్ దొరకడము, అలా షిరిడీ వెళ్ళడం అని నాకు గగురు పొడిచాను అనమాట. అంటే నేను ఎంత తప్పించాను. అప్పుడు అనుకున్నా, మనం తప్పిస్తే బాబా పిచ్చుక కాలికి దారం కట్టినట్టు తన వద్దకు రప్పించుకుంటాడు భక్తులని. అలా తప్పిస్తూ ఒకరోజు నేను సత్సంగంలో మైమరిచి చెబుతున్నాను. అలా అడిగారు, నా చిన్ని జీవితం చాలదయ్యన్ని లీలలు తెలపడానికి, నాకున్న జ్ఞానము చాలదయ్యన్ని మహిమలు వర్ణించడానికి, అండపిండ బ్రహ్మాండం నీవు, అవనిలోని పరమాణువు నేను, అండపిండ బ్రహ్మాండం నీవు, అవనిలోని పరమాణువు నేను, నా చిన్ని జీవితం చాలదయ్యని లీలలు తెలపడానికి, నాకున్న జ్ఞానము చాలదయ్యని మహిమలు వర్ణించడానికి అని పాట పాడుతూ దాసగణ మహారాజు గురించి చెప్పాను ఒక టెంపుల్లో. చెప్తూ చాలా తన్వయం చెంది చెప్పానండి. అసలు దాసగణ మహారాజే నేనేమన్నట్టుగా, ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు అంటే అంత ఇన్వాల్వ్మెంట్, అనుకోకుండా ఆ ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. అయిన తర్వాత రాత్రి నాకు తెల్లవారుజామున 3 గంటల కలలోకి వచ్చాడు. అదొక ఆనాటి సిడి అది. ఒక హోటల్లో చిన్న గుడిసెలో లోపల కూర్చున్నాను నేను. ఆయన అలా వంగి ఇప్పటికీ జ్ఞాపకం ఉందండి అది. అలా వచ్చేసి నా గురించి అంత గొప్పగా చెప్పారు కృష్ణ గారు అని నన్ను అంటున్నాడు. మీరు అన్నప్పుడు అదంతా బాబా మహేంద్ర, బాబాను టీ చేసుకుని వస్తుంది. ఆమె మనిషి ఒక లేడీ, ఆ రోజుల్లో ఎట్లా ఉంటే అంత కనిపించిందండి. టీ ఇస్తా అంటే అన్ని రూపాల్లో బాబా ఉన్నాడు కదా గురువు గారు అన్నాను. అని ఇట్లా చూస్తే బాబా ప్రత్యక్షం. ఇంకా అక్కడ నుంచి అండి నాకు అనేక రకాలు కనిపించాడు. నా పాటలు రాస్తున్నప్పుడు కూడా, నేను సాయి దేవం సినిమాలో పాట రాస్తున్నప్పుడు
బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు, యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు. అక్కడ ఆగిపోయింది. ఆ మీటర్లో రాలే. అది వదిలేసా. వదిలేసి బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన పకీరు అని సహా ఎంత బాగా. కానీ ఇది ఎందుకు ఆగిపోయింది? ఎంత ఆలోచన చేసినా రాలే. రాత్రి 12 గంటల వరకు ఆలోచించాను. ఏంటంటే యోగ సుమం పూసినట్టు, అంటే 16 ఏళ్ల వయసులో బాబా చెట్టు కిందకు వచ్చాడు. జ్ఞానవనం విడిచినట్టు జ్ఞానవనం లెండివనంకు వెళ్ళడము, ధ్యాన ఫలం అంటే దుని దగ్గర కూర్చొని 60 సంవత్సరాలు, ఇదంతా బానే ఉంది. తర్వాత ఏమిటి నెక్స్ట్ ఏం చెప్పాలా నాకు రాలేదు. ఉదయమే తెల్లవారుజామున కళ వచ్చింది. ఆ కళలో బాబా రాలేదు కానీ మా గురువు గారు వచ్చారు, తుమ్మపూడి కోటేశ్వరరావు అని. ఆయన అలా అలా నడుచుకుని వచ్చారు. నమస్తే సార్ అన్నాను. అంటే ఏంటోయ్ సాయితత్వాన్ని బాగానే చెప్తున్నావు, పాటలు బాగానే రాస్తున్నావు, కానీ నేను 34 ఏళ్ల క్రితం ఇచ్చిన పుస్తకాన్ని ఇంతవరకు చదవలేదు, శ్రీ లీలా సమాధి అన్నాడు. అవును గురువు గారు అంటే అప్పుడు నేను ఏతువాదిగా నేను అభ్యుదయకైన కదా, ఆయన ఇచ్చాడు, ఆయన ఇంట్లో సత్సంగం చేసి ఇచ్చాడు, ఈయన ఇది పిచ్చిలే అనుకున్నాం అప్పుడు ఆయన్ని, అంతే కదా. అప్పుడు 34 ఏళ్ళ తర్వాత నేను సాయి భక్తుడయ్యి నేను సాయితత్వం పరిశోధన చేసిన తర్వాత ఆయన గొప్పతనం మీద నాకు తెలిసింది. ఎందుకు గురువు గారు ఎందుకు నాకు పుస్తకం ఇస్తున్నారు మీరు అన్నాను. అదే నువ్వు పాట రాస్తున్నావు కదా, అందుకు దాంట్లో పరిష్కారం ఉంది, ఫలానా పేజీలో ఉంది, నువ్వు చదువు అన్నాడు. ఫలానా ఏముంది గురువు గారు? బాబాయ్ ఎందుకు అలా కూర్చున్నాను కదా నువ్వు రాస్తున్నది, కాబట్టి అది కుండలీకరణ రూపం పోయి అందుకే భక్తులకంతా అవుతుందా, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నావని వెళ్ళిపోయాడు. టక్కున మెలకు వచ్చింది. నేను చూశాను, వెదికాను లైబ్రరీని, వెదిక పుస్తకం దొరికింది. చూస్తే అదే పేజీలో చూస్తే కుండలి మేల్కొన్నట్టు బాబా రూపం ఉంది అని వచ్చింది. చూడండి నేను రాస్తుండేది బాబా పైన. కాబట్టి ఇటువంటివి తెలిసిన అక్కడ కరెక్ట్ గా మీటర్ కూడా సరిపోయింది. యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన పకీరు. ఆ పాట సంగతి ఆ సినిమా సంగతి పక్కన పెడితే లేచి గంతులేసి నా భార్య దగ్గర చెప్తే ఏమి ఈ ఎలకలు లేసేందని పిచ్చి పిచ్చిది అంటారని బయటకు వచ్చి, నిజంగా చెప్తున్నాను, నేను బయటకు వచ్చి గంతులు వేసుకుంటున్నాను బాబా. అంటే ఆనాటి పకీర్లు అంటే అది అనిపించేది ఏంటి, ఇది ఏంటి, ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చెప్పినా నమ్మరు కదా. అంటే అంత ఒక ఉద్వేగానికి లోనవుతా ఉంది. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్, మనం ఎంత ఇన్వాల్వ్ అవుతాం, బాబా ఫోటో చూస్తూ అట్లా బాబా నా కళ్ళల్లో అలా చూస్తూ ఉంటే, అలా చూస్తున్నప్పుడు ఒక పాట వస్తుంది, ఇలా చూస్తే ఒక పాట వస్తుంది, ఇంకొక ఉద్యోగం ఒక కవిత వస్తుంది, ఒక్కోసారి ప్రేమతత్వం పైన గురించి మాట్లాడుతూ ఉంటే ప్రేమాంజలి అని ఒక కావ్యాన్ని రాసేసాను. ప్రేమాంజలి గొప్ప కావ్యం అండి, చదువుతుంటే నాకు ఇప్పుడు నేను చదివితే నేను రాసింది కాదు, అది డివైన్ పవర్. అంటే బాబా దాసగణ మహారాజుకు అప్పుడు ఆయన ఆశ్చర్యపోయేవాడు అనమాట. అట్లా ఇన్వాల్వ్మెంట్ కావాలన్నమాట. ఆ ఇన్వాల్వ్మెంట్, అందుకోసమే ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా. ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక పూజ చేస్తున్నాం, భక్తులు ఉన్నారు, బాబా ప్రేమతో పూలు పెట్టడం, బాబాను హారతి పాట ఇచ్చినాడు, బాబా హారతి పాటలో ప్రేమతో పాల్గొనాలి. హారతి పాట అంటే జ్ఞాపకం వచ్చిందండి, దాసగణ మహారాజు తర్వాత ఆయన దగ్గర మేగుడు ఎంత ప్రేమ అంటే అతను వంట మనిషి. మేగుడు అనేటువంటి ఆయన ఒక వంట మనిషి, కానీ ఎంత ప్రేమ అంటే హారతి పాటలు మనం బాబా గుళ్ళోకి వెళ్తే అంతసేపు నిలబడలేము కదండి, ఒంటి కాలుపై నిలబడేవాడు అనమాట. అట్లా ఒంటి కాలం హారతి పాట అయ్యేంత అంటే అంత ఇన్వాల్వ్, అంటే కాన్సన్ట్రేషన్ అంతా బాబా పైన. ఇప్పుడు సర్కస్ లో చేస్తుంటారు కదా, సర్కస్ లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అలా బాబా పైన అన్ని అన్నాడు. ఆయన నిరంతరం ఎవరైతే నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నా గురించి ఆలోచిస్తుంటారో వారి వెంటే నేను ఉంటాను అన్నాడు బాబా. వారి సర్వ కార్యాలు నేను నిర్వర్తిస్తున్నాను. అందుకే ఆయన లుక్ టు అనేటువంటి కాదు, అంతేకాకుండా మీరు నీడలాగా మీ వెంట ఉంటాను అన్నారు బాబా. అందుకే మంచిగా పూజ చేయాలి, మంచిగా పాట పాడాలి, మంచిగా శ్రద్ధతో పాటలు వినాలి, అదేవిధంగా గుడికి వెళ్ళాలి, హారతి పాటలో శ్రద్ధగా పాల్గొనాలి, ఏదైనా నైవేద్యం తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళింది ఎవరికైనా అన్నం పెట్టినా కూడా అన్నదానం, ఆకలికి ఉన్న వారికి అన్నం పెట్టేవారు, గుడ్డలు లేని వారు గుడ్డలు ఇచ్చేవారు, నా దృష్టిలో గొప్ప. అది బాబాకు ఇస్తున్నట్టుగా భావించాలి. ఎవరికైనా నువ్వు దానం చేసినా, ₹1 ₹10 చేసినా ఓం సాయినాథాయ నమః అని చేయాలి. నేను చేస్తున్నాను అనుకోకూడదు. నేను అనేటువంటిది లేకుండా సర్వకాల సర్వావస్థలు ఎవరిని చూసినా ఓహో ఇక్కడ బాబాయ్ అవకాశం కల్పించాడు. మీరు అన్నారు ఇంతకుముందు, అది ఎటువంటి తిండి అయినా, అది మాంసాహారమా ఏ ఆహారం, ఇవన్నీ బాబాకు లెక్క లేదు. అక్కడంతా దీనికి నాకు సంబంధమే లేదు.
కాబట్టి ఏది తింటున్నా, ఏది ఆలోచిస్తున్నా, కూర్చున్నా, నిలుచున్నా దేవుని చింతించు దినము అంటాడు ప్రహ్లాదుడు. దేవుని చింతించు దినదినం, వేరే గురించి బాబాని గురించి ఆలోచించే క్షణం. ఇప్పుడు బాబా గురించి మనం గంట సేపు నుంచి మాట్లాడుతున్నామండి. ఇది మన జీవితంలో ప్లస్ పాయింట్. అంతేగాని బయటకు పోయిన తర్వాత మీకు ₹1,00,00,000 జీతం ఇచ్చినా, నాకు ఈ రాజ్యం ఇచ్చినా అవన్నీ వేస్ట్. ఇది సాయితత్వంలో ఉండేటువంటి లీలా రహస్యం. రైట్. చాలా అంటే చాలా ఉద్వేగభరితంగా చెప్తూ ఉంటారు బిక్కి కృష్ణ గారు. ఎందుకంటే ఆయన స్వీయ అనుభవాలు కానివ్వండి, రాసిన పాటలు కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి, ప్రతి మాట కూడా బాబాకి సంబంధించే మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏదైనా ఏ మతం యొక్క సారాంశమైనా, ఏ పూజ యొక్క సారాంశమైనా, ఏ వ్యక్తిని ప్రేమించే సారాంశమైనా ఫైనల్గా మనం కోరుకునేది ఏమిటి? మనం అనుకున్నది జరగాలి, లేదా మన కోరికలు నెరవేరాలి, మనకి మంచే జరగాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మంచి వెనకాల ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి వ్యక్తుల మాటలు కాస్త ఆచరించే ప్రయత్నం చేయండి. 100% మనకి మంచి జరగకపోయినా, చెడు జరగకపోయినా, మంచి జరగకపోయినా ప్రశాంతంగా ఉండే జీవితం మనకి భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇవ్వాలి అనుకుంటే కూడా మనం చేయాల్సింది ఏమిటి? ఇలాంటి వీడియోస్ని చూసినప్పుడు అందరికీ షేర్ చేసి, అందరి మాటల్లో బాబా తత్వాన్నో, లేదా ఎవరు పూజించే వ్యక్తుల్ని, ఎవరు పూజించే దేవుళ్ళని, వాళ్ళకి సంబంధించిన మాటలను ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. అంతవరకే ఉండండి. ఇదొక్కటే కోరుకునేది. ఎవరిని విమర్శించకండి. దానివల్ల మనం చేసే ఫలితాలు మొత్తం పోతాయి, నా ఉద్దేశం ప్రకారం అయితే. మీరు ఏకీభవిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాకి సంబంధించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.